ఫైనాన్స్ తెలుగుకి స్వాగతం. బ్యాంకింగ్ స్టాక్స్ అనగానే మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇలాంటి పెద్ద పేర్లే గుర్తొస్తాయి. కాని వాటి నీడలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఒక మల్టీ బ్యాగర్ స్టోరీ నడుస్తోంది. అదే కరూర్ వైశ్య బ్యాంక్. సో పదండి, ఈరోజీ దాగున్న రత్నం సంగతేంటో చూద్దాం. ఒకే ఏడాదిలో 60% ర్యాలీ. చాలామంది కనిపిస్తుంది, అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది, ఇప్పుడు కొనే లాభం లేదు అని. కరెక్టే కదా? కాని ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా మనం చూడాల్సింది జస్ట్ ప్రైస్ మూమెంట్ని కాదు, దాని వెనక ఉన్న అసలైన బలాన్ని. ఈ ర్యాలీకి కారణమైన ఫండమెంటల్స్ ఇంకా బలంగా ఉన్నాయా లేక ఆవిరైపోయాయా? పదండి లోతుగా చూద్దాం. ఓకే, ముందుగా ఈ బ్యాంక్ కథేంతో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఏ కంపెనీ భవిష్యత్తైనా దాని గతం, దాని పునాదుల మీదే కదా ఆధారపడి ఉండేది. 100 ఏళ్ల చరిత్ర అనగానే మన మైండ్లోకి ఏమొస్తుంది? ఓ పాతకాలం నాటి బ్యాంక్ నెమ్మదిగా పనిచేస్తుందని. కాని ఇక్కడే కేవీబీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు 800కు పైగా బ్రాంచులతో సౌత్ ఇండియాలో తన పట్టుని నిలుపుకుంటూనే, మరోవైపు డిజిటల్ లెండింగ్, ఎంఎస్ఎంఈ సెక్టర్లో దూసుకుపోతోంది. అంటే ఎక్స్పీరియన్స్కి టెక్నాలజీ తోడైనట్టనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్. సరే, హిస్టరీ, బిజినెస్ మోడల్ అంతా బావుంది. కానీ నంబర్స్ ఏం చెప్తున్నాయి? అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. ఏ బ్యాంక్ అయినా 2 విషయాలు చాలా ముఖ్యం. 1 గ్రోత్, 2 క్వాలిటీ. ఇప్పుడు మనం చూడబోయే నంబర్స్ మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఫస్ట్ నెంబర్ గ్రోత్. వాళ్ల నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ ఏకంగా 39% పెరిగింది. 39%! ఇది మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఈ రేంజ్ గ్రోత్ కోసం చాలా కష్టపడతాయి. అంటే వాళ్ల బిజినెస్ స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఓకే, గ్రోత్ చూసాం. ఇప్పుడు క్వాలిటీ. నా దృష్టిలో ఇది గ్రోత్ కన్నా కూడా చాలా చాలా ముఖ్యమైనది. అదే నెట్ ఎన్పిఏ. ఎంత అనుకుంటున్నారు? కేవలం 0.19%. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నాను, 0.19%. ఇది నిజంగా నమ్మశక్యం కాని నంబర్. అసలు దీని అర్థమేంటంటే, సింపుల్గా చెప్పాలంటే నెట్ ఎన్పిఏ అంటే బ్యాంక్ ఇచ్చిన అప్పుల్లో తిరిగి రాని మొండి బకాయిలు. 0.19% అంటే ఏంటో తెలుసా? వాళ్ళు 1000 రూపాయలు అప్పిస్తే అందులో కేవలం ₹1.90 మాత్రమే రిస్కులో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఇంత క్లీన్ బుక్స్ ఉన్నాయంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్లో పెద్దగా రిస్కులుండవు. ఇన్వెస్టర్స్కి ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? ఇవి మేమేదో క్రియేట్ చేసిన నంబర్స్ కాదు, వాళ్ల అఫీషియల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్లోనే ఉన్నాయి. చూడండి, నెట్ ప్రాఫిట్ 690 crores, నెట్ ఎన్పిఏ 0.19%. ఈ 2 నంబర్సే కేవీబీ యొక్క అసలైన బలం. హై గ్రోత్ విత్ సూపర్బ్ క్వాలిటీ. ఈ కాంబినేషన్ చాలా అరుదుగా దొరుకుతుంది. ఓకే, గ్రోత్ సూపర్, క్వాలిటీ ఎక్సలెంట్, అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్కొద్దాం. ఇంత మంచి కంపెనీ మనకి సరైన ధరకు దొరుకుతుందా లేక చాలా కాస్ట్లీగా ఉందా? వాల్యుయేషన్ సంగతేంటో చూద్దాం. ఎందుకంటే అసలైన అవకాశం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కేవీబీ స్టాక్ కేవలం 13.2 PE రేషియో దగ్గర ట్రేడ్ అవుతోంది. అదే మిగతా బ్యాంకింగ్ సెక్టర్ యావరేజ్ చూస్తే అది 15 కన్నా ఎక్కువే ఉంటుంది. అంటే అర్థమేంటి? సింపుల్, మార్కెట్ ఇంకా ఈ స్టాక్ని పూర్తిగా గుర్తించలేదు. హై క్వాలిటీ కంపెనీ మనకి డిస్కౌంట్లో దొరుకుతోందన్నమాట. PE ఒకటే కాదు, బుక్ వాల్యూ చూడండి, ₹132. అంటే స్టాక్ తన బుక్ వాల్యూకి చాలా దగ్గరగా ట్రేడ్ అవుతోంది. జనరల్గా ఇంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న బ్యాంక్స్ వాటి బుక్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతాయి. సో ఈ డేటా అంతా మనకి ఒకే విషయం చెప్తోంది, ఈ స్టాక్ ఇంకా అండర్ వాల్యూడ్గానే ఉంది. సో ద బాటమ్ లైన్ ఈజ్, మనం తక్కువ ధర పెట్టి హై క్వాలిటీ గ్రోత్నే కొంటున్నాం. ఇది పక్కా వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు కదా, అచ్చంగా అదే. ఎప్పుడైతే మార్కెట్ ఈ వాల్యూని గుర్తిస్తుందో అప్పుడు రీరేటింగ్ జరగడం ఖాయం. సరే, గ్రోత్, క్వాలిటీ, వాల్యుయేషన్ అన్ని యాంగిల్స్లోనూ చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఫైనల్ మాటకొద్దాం. అసలిప్పుడు మనం ఏం చేయాలి? ఫండమెంటల్స్, టెక్నికల్స్ రెండూ చూసిన తర్వాత కేవీబీ ఒక క్లియర్ బై ఆన్ డిప్ స్టాక్. అంటే మార్కెట్ కొంచెం కరెక్ట్ అయినప్పుడు, ధర తగ్గినప్పుడు భయపడకుండా దాన్ని ఒక అవకాశంగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. అయితే ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కాదు, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ల కోసం. ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఫేవరబుల్గా ఉంది. తక్కువ రిస్క్, ఎందుకంటే వాళ్ల బ్యాలెన్స్ షీట్ చాలా క్లీన్గా స్ట్రాంగ్గా ఉంది. హై రివార్డ్ పొటెన్షియల్,
ఎందుకంటే గ్రోత్ అద్భుతంగా ఉంది, వాల్యుయేషన్ ఏమో అట్రాక్టివ్గా ఉంది. ఒక ఇన్వెస్టర్కి ఇంతకన్నా మంచి కాంబినేషన్ దొరకదు. సో ఒక్కసారి ఫైనల్గా రీక్యాప్ చేద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ థీసిస్కి 3 బలమైన పిల్లర్సున్నాయి. 1 39% స్టన్నింగ్ గ్రోత్, 2 0.19% నెట్ ఎన్పీఏతో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ క్వాలిటీ, 3 కేవలం 13.2 పీఈతో అట్రాక్టివ్ వాల్యుయేషన్. ఈ 3 కలిసి కేవీబీని ఒక పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కేస్గా మార్చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని డీప్ అనాలిసిస్ల కోసం మన ఏసీఎస్ ఫైనాన్స్ తెలుగు ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. నెక్స్ట్ మనం ఏ హిడెన్ జెమ్ గురించి విశ్లేషించాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, అసలైన అవకాశాలు ఎప్పుడూ హెడ్లైన్స్లో ఉండవు, మనం వెతకాలి. ఈ అనాలిసిస్ చూసినందుకు ధన్యవాదాలు.